Yeah, hi guys. Hello, welcome back to our channel. This video is second episode of our Hampi's journey. Let's get into this video. This video will going to be couple of places. Those are really very beautiful and great ancient places of Hampi. Just now, we started from Vijay Vitala Temple. విజయ విఠల టెంపుల్ నుంచి మనం ఇప్పుడే ఇంకొక ప్లేస్కి బయలుదేరామండి. అవి 3 ప్లేసెస్ ఉంటాయి ఈ ప్లేస్లోనే. మనం ఇందాక పర్చేస్ చేసిన టికెట్తోనే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు దోస్. సో జస్ట్ నౌ వి స్టార్టెడ్ అగైన్ గెట్ ఇన్ టు దీస్ ప్లేసెస్. ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. కంప్లీట్గా మొత్తం 3. ఒకటి స్టార్టింగ్లోనే ఉంటుంది, అది లాస్ట్లో వెళ్తాం. సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఏంటి అంటే మనకి లోటస్ మహల్, దాన్నే చిత్రాంగిని మహల్ అని కూడా అంటారు. ఇది హంపిలోనే ఒక ప్రత్యేకమైన అందమైన నిర్మాణం అనమాట. ఇది 16th సెంచరీలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. అప్పుడున్న యుగానికి ఆర్కిటెక్చర్కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఈ లోటస్ మహల్తో పాటు ఇక్కడ ఎలిఫెంట్ స్టేపుల్ కూడా ఉంటుంది. ఆ రెండింటికి వెళ్తున్నాం ఇప్పుడు. మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ వచ్చేసి దీనికి ఈ ఏరియా ప్లేసెస్కి వచ్చేసి దీని ఏమంటారంటే జనేనా ఎన్క్లోజర్ అంటారనమాట. సో ఇది ఎక్కువ ఇక్కడ రాణిలో ఉండే ప్రదేశం ఇది. సో ఇక్కడ మనకి 2 ప్లేసెస్ ఉంటాయి మెయిన్. ఒకటి ఎలిఫెంట్ స్టేపుల్ అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి లోటస్ మహల్. సో వాటికి సంబంధించిన మొత్తం జనేనా ఎన్క్లోజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి రూట్ మ్యాప్ కానీ ఆ గైడ్ కానీ అవన్నీ మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. సో దోస్ ఆర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ హంపీలో, చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. మేము ఫస్ట్ వచ్చేసి మేము ఎలిఫెంట్ స్టేబుల్కి వెళ్తున్నాం. ఎలిఫెంట్ స్టేబుల్ అనేది ఒక ఇంప్రెసివ్ స్ట్రక్చర్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ షెల్టర్ ఫర్ ద రాయల్, విజయనగర సామ్రాజ్యపు ఏనుగులని ఉండడానికి ఏర్పాటు చేసిన షెల్టర్ అనమాట. ఈ ఎలిఫెంట్ స్టేబుల్ మొత్తం వచ్చేసి దానికి జనేనా ఎంక్లోజర్కి బయట ఉంటుందన్నమాట. జనేనా ఎంక్లోజర్లో మనకి లోటస్ మహల్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే వరుసగా పెట్టేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఇక్కడికి ఏంటి అంటే మనము ఒకవేళ ఈ హంపి మనం విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసి మనకి పర్టికులర్గా 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇండియన్స్కి ఇక్కడ 10 రూపీస్. బట్ మేము ఆల్రెడీ విజయ విఠల టెంపుల్కి వెళ్ళాం కాబట్టి అదే టికెట్తో మనం ఈ ప్లేసెస్ ఎలిఫెంట్ స్టేపుల్, లోటస్ మహల్, ఆర్కియలాజికల్ మ్యూజియం అండ్ విజయ విఠల టెంపుల్, ఈ ప్లేసెస్ అన్నిటిని మనం 60 రూపీస్ టికెట్తో కవర్ చేయొచ్చు. మనకి ఇక్కడ బయట కూడా చాలామంది ఆ పిక్చర్స్ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి. సో ఎలిఫెంట్ స్టేబుల్ ఎలా ఉంది, వాటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, చూడడానికైతే చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ మనకి లోపలనే అక్కడ ఒక చిన్న యాన్షియంట్ అప్పట్లో వాళ్ళు చేసిన స్కల్ప్చర్స్ అన్నీ రాతిపైన ఎలా చెక్కారు, ఎలా చేశారు, ఏంటి అనేవి అవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ వచ్చేసి మనకు ఆ కాలంలో ఉన్న దేవతలు, ఆ విగ్రహాలు ఏ టైంలో చెక్కారు ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి లోటస్ మహల్. ఈ లోటస్ మహల్ మనం ఎటు నుండి చూసినా కానీ మనకి కంప్లీట్గా లోటస్ షేప్లోనే కనిపిస్తుంది. ఈ లోటస్ మహల్నే చిత్రాంగిని మహల్ అని కూడా అంటారనమాట. ఇది ఒక ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి దీన్ని ఎవరు కట్టారని అంటే ఇది విజయనగర రాజులే కట్టించారు. విజయనగర నిర్మాణ శైలి అక్కడ ఉండే శిల్పాలు కానీ ఆ డిజైన్లు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ లోటస్ మహల్ మొదట ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అనమాట. దాన్ని అలా ఉపయోగించారంట. తర్వాత అక్కడ మ్యూజిక్, డ్యాన్స్, రిమైనింగ్ అవన్నిటికి సంబంధించి ఉపయోగించారు. సో మేము అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మనకి బయట అప్పుడు దొరికిన ఆర్కిటెక్చరు ఏవైతే మనకి రాతి స్కల్ప్చర్స్ చాలా అంటే మనం ఎక్కడికి వెళ్ళిన హంపిలో ఈ రాతి స్కల్ప్చర్స్ అసలు కౌంట్లెస్ అనమాట అంట. కౌంట్లెస్ చాలా అంటే చాలా చూడొచ్చు. వీటికి సంబంధించినవన్నీ చాలా స్కల్ప్చర్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ చాలా ది గ్రేట్ యాన్షియంట్ మన హిస్టరీ, మన విజయనగర సామ్రాజ్యంలో అప్పుడు వాళ్ళు చెక్కిన ఈ స్కల్ప్చర్స్ అయితే సూపర్ అసలు. దేర్ మోర్ నో వర్డ్స్. చాలా ఉంటాయి. మనం ఏ ప్లేస్కి వెళ్ళిన హంపిలో ఈ స్కల్ప్చర్స్ అనేవి మనం చాలా అంటే చాలా బాగా చూసుకోవచ్చు. మేము అక్కడ నుండి కొంచెం స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్స్కి ఇంకొక ప్లేస్కి వస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో యునెస్కో రికగ్నైజ్డ్ వన్, దట్ ఈజ్ ఏ
క్వీన్స్ బాత్ అనేది ఏంటి అంటే ఒక స్క్వైర్ స్టోన్ అనమాట. స్క్వైర్ స్టోన్లో ఉంటుంది. ఇట్స్ ఏ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఎవరు హంపీకి వచ్చినా ఈ ప్లేస్ మస్ట్ అండ్ విజిట్. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడే రాయల్ ఎన్క్లోజర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మేము ఇనిషియల్గా విజిట్ చేసిన ప్లేస్ ఉందో దాని పక్కనే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి లైక్ స్టార్టింగ్లోనే అసలు వాట్ ఈస్ వై క్వీన్స్ బాత్, లైక్ హౌ హోమ్ దే వర్ యూజ్డ్ ఇన్ ఎర్లియర్ లైక్ దట్ అనమాట. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి కంప్లీట్గా స్టోన్ బ్రిక్తో నిర్మించారు. లైక్ ఈ ఇంటీరియర్ వచ్చేసరికి మనకి 24 డోమ్స్తో ఉంటుందన్నమాట. లైక్ ఇండో సాక్రనిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో వెరైటీ ఆఫ్ డిజైన్స్తో ఉంటుంది. ఈ స్క్వేర్ ట్యాంక్ వచ్చేసి మనకి సెంటర్లో ఉంటుంది ఆ స్క్వేర్ ట్యాంక్ వచ్చేసి. లైక్ చుట్టూ మనకి కోర్ట్ యార్డ్ ఉంటుంది నడవడానికి. ఆ డొమైన్స్తోని ఆ స్క్వేర్ మధ్యలో ఉన్న బాత్లో అప్పట్లో ఈ రాణులు అనేవాళ్ళు స్నానానికి ఉపయోగించేవారు. అదే క్వీన్స్ బాత్. ఇది వచ్చేసి ఏంటి అంటే ద సెంట్రల్ వెల్ లైక్ 1.8 మీటర్స్ డీప్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసి మీరు కామెంట్ చేయండి ఎంత బాగుందంటే ఈ ఆర్కిటెక్చర్ 24 డోమ్స్తోని. చాలా సింప్లీ సూపర్బ్ ఆర్కిటెక్చర్. సో వాళ్ళ ఆర్కిటెక్చర్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలోనే చాలా హైట్ నుంచి వీళ్ళు వాటర్ని అవుట్లెట్ చేయిస్తున్నారు. చాలా నుండి వాటర్ తీసుకుంటున్నారు. అది అసలు చాలా గ్రేట్. యాన్షియంట్ టైంలో వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు ఆ డోమ్స్ పక్కనే మనకి 2 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి వాటర్ అనేది అవుట్ అయిపోతుంది అండ్ కింద వాటర్ తీసుకుంటుంది. వాటర్ ఎక్సీడ్ అయిపోయినా ఏదైనా ఉన్నా కానీ సపరేట్ అవుట్లెట్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ నుంచి. సో ఇది 1.8 డెప్త్ ఉంటుంది. సో ఇప్పుడే అక్కడ నుండి మేము అగైన్ వి స్టార్టెడ్ బ్యాక్ టు లైక్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్లేస్. సో మిడిల్లో మేము లంచ్ చేసి ఇప్పుడే ఆ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. అదే ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ హంపి. ఈ ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ హంపీలో మనకి కంప్లీట్గా హంపీకి సంబంధించిన చరిత్ర, హంపీ కింగ్డమ్ ఎలా ఉంది, హంపీలో ఏ రాజులు పరిపాలించారు, ఎవరెవరు అక్కడ ఇంపార్టెంట్ యాన్షియంట్ దేవుళ్ళని ఎవరిని కొలిచారు, ఆ స్కల్ప్చర్స్ అన్నీ మళ్ళీ మనకి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, అలాంటి రకరకాల స్కల్ప్చర్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి మ్యూజియం కూడా సపరేట్ టికెట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడైతే విజయ్ విఠల్ టెంపుల్లో ఒక రోజులో ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఆ టికెట్తోనే మనకు ఇప్పుడు క్వీన్స్ బాత్, లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్ ఎలాగో సో దీనికి కూడా అదే మనకి ఫ్రీ ఎంట్రీ, నో నీడ్ టు పే ఎనీథింగ్. ఈ స్కల్ప్చర్స్ అయితే లైక్ సింప్లీ సూపర్బ్. ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసింది దేవతల విగ్రహాలు మాకు చాలా కనిపించాయి ఇందులో. మరియు నాగదేవత విగ్రహాలు, స్నేక్, శివుడి విగ్రహాలు. అండ్ ఇక్కడ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన లాంగ్వేజ్ తెలుగు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కన్నడం లాంగ్వేజ్ మనకు చదవడానికి వచ్చినట్టే ఉంటుంది తెలుగు వాళ్ళకి. మోరోవర్ ఆ వర్డ్స్ అనేవి మనకి సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఎలా మన తెలుగు లాంగ్వేజ్ అనేది ఇన్వెంట్ అయ్యింది అని అంటే త్రూ ఫ్రమ్ ద కన్నడ వర్డ్స్ అనమాట. సో మన సౌత్ ఇండియాలో 4 లాంగ్వేజెస్ ఉంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో తమిళ్ అండ్ మలయాళం వర్డ్స్ ఒకలాగా ఉంటాయి, మళ్ళీ మన కన్నడ అండ్ తెలుగు వర్డ్స్ ఒకలాగా ఉంటాయి. సో అక్కడ మనకి మ్యూజియంలో క్లియర్గా వాళ్ళు కన్నడ నుండి తెలుగు వర్డ్స్ ఎలా సృష్టించబడ్డాయనే మనకు ఒకటి ఇచ్చారు. సో అది మాకు వీడియోకి పాసిబుల్ అవ్వలేదు, మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. సో అక్కడ నుండి మేము ఇప్పుడే ఇంకొక ప్లేస్కి బయలుదేరాం. అదే ది లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యాన్షియంట్ టెంపుల్ ఆఫ్ హంపి, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ది గ్రేట్ విరూపాక్ష టెంపుల్. విరూపాక్ష టెంపుల్ ఏంటి అంటే శివాలయం అన్నమాట. చూడొచ్చు మనకు కనిపిస్తుందే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ విరూపాక్ష టెంపుల్. ఈ విరూపాక్ష టెంపుల్ కూడా వచ్చేసి మనకు తుంగభద్ర నది ఒడ్డులోనే ఉంటుంది. 7th సెంచరీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, టెంపుల్ ఆఫ్ లార్డ్ శివ. సో ఈ టెంపుల్ మనకి దండేశ నాయక్ అనే వ్యక్తి బిల్డ్ చేశాడు అండర్ ద రూలర్ ఆఫ్ దేవరాయ 2. లైక్ ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. దాని చుట్టుపక్కల మనకి ఇంకొన్ని వాటికి సంబంధించిన ఆర్కిటెక్చర్, వాటికి సంబంధించిన స్టోన్స్తో అప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అవన్నీ. విరూపాక్ష టెంపుల్ ఏంటి అంటే మోస్ట్ సాక్రెడ్ ప్లేస్, అంటే మోస్ట్ బ్లెస్డ్ ప్లేస్ లాగా చెప్తారు. సో దిస్ టెంపుల్ ఈజ్ ప్యూర్లీ డెడికేటెడ్ టు ద లార్డ్ శివ. అండ్ మనకి ఇక్కడే విరూపాక్ష ఎందుకని అంటారంటే పంప అంటే పంపాదేవి యాజ్ ద కన్సెప్ట్ ఆఫ్ లోకల్ గాడ్సెస్ లైక్. సో అందుకని ఇద్దరిని కలిపి విరూపాక్ష పంపాపతి, ద కన్సెప్ట్ ఆఫ్ లోకల్ గాడ్సెస్ పంపాదేవి హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ తుంగభద్ర రివర్ అనమాట. సో ఇక్కడ మనకి పంపాదేవి కూడా పక్కనే ఉంటారు అమ్మవారు, అందుకనేసి మనకి ఇది విరూపాక్ష దేవాలయం అని అంటారు.
సో ఈ టెంపుల్ వచ్చేసి 7th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాను కదా. ఆర్కిటెక్చర్ అయితే లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. శివాలయం మనం దర్శనం చేసుకుంటే తీరని ఏమైనా ఉన్నా తీరుతాయని చాలామంది నమ్మకాలు. అండ్ మనం ఒక దేవుడిని దర్శించుకోగానే ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా ఎంట్రన్స్లోనే 2 సైడ్లు మండపాలు ద్వారపాలతో ఉంటాయి. కొన్ని అండర్ రీకన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకనంటే ఇది చాలా 7th సెంచరీ అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అండ్ మనకి గోపురం వచ్చేసి నార్త్కు ఉంటుంది, కనకగురి గోపురం ఉంటుంది. చిన్న చిన్న ఎంక్లోజర్స్ అనమాట, స్మాల్ ఎంక్లోజర్స్తో ఉంటాయి. పక్కనే మనకి ఒక చిన్న కాలువ వెళ్తుంది అనమాట, తుంగభద్ర రివర్ ఫ్లోస్ అవుతుంది పక్కనే ఆ టెంపుల్ పక్కనే వచ్చేసి. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఎవరైనా సరే హంపి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మస్ట్ విజిట్ టెంపుల్. ఇట్స్ లైక్ ఇన్ సచ్ ఏ పవర్ఫుల్ అండ్ ద యాన్షియంట్ అవర్ గ్రేట్ హిస్టారికల్ టెంపుల్. సో పైన ఆర్కిటెక్చర్ చూడొచ్చు మనకి ఎలా కనిపిస్తుందో, వాళ్ళు ఎలా అసలు అంత పైకి వాటిని ఎలా చెక్కారు ఏంటి అనేది. ఇప్పట్లో అయితే మనకి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. వాళ్ళు ఏ టెక్నాలజీ లేని కాలంలోనే ఇన్ని అద్భుతాలు సృష్టించారు. వాటర్దైనా ఏదైనా వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. సో ఇక్కడ ఒక చిన్న ఫన్నీ సిచ్యువేషన్ జరిగింది. మేము వాటర్ బాటిల్ పక్కన పెట్టి కూర్చోగానే మంకీ ఎండకి వెళ్ళాడిపోయి వచ్చేసి వాటర్ తీసుకొని తాగుతుంది. మేము ఇంకా బాటిల్ మొత్తం ఇచ్చేసాము అక్కడ. అది అయిపోయిన వెంటనే అప్పుడే మేము మధ్యాహ్నం వెళ్ళాము కదా లంచ్ చేసేసి. సో దేవాలయం అప్పుడే ఓపెన్ చేశారు, దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని ముందుకు రాగానే లక్కీగా మాకు అక్కడే ఉన్న గజరాజు కూడా ఎదురుపడ్డాడు. సో ఈయనకి ఎదురొస్తే చాలా అదృష్టం అని అంటారు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా. సో వీఆర్ రియల్లీ బ్లెస్డ్ విత్ దిస్ గజరాజ్ ఆల్సో. ఇక్కడ చిన్న మ్యాజిక్ ఏంటి అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ మావటికి తీసుకొని ఈయనకుద్దు వెంటనే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. సో మా పాపకు కూడా మేము ఇప్పించాం. షీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దిస్ గజరాజ. డబ్బులు ఎక్కడ పడేయట్లేదు, ఎవరు డబ్బులు వచ్చినా చక్కగా తీసేసుకొని డబ్బులు యాజ్ ఈజీగా మావటికి ఇచ్చేస్తుంది. సో మేము అక్కడే ఇప్పుడే మా పాపకు కూడా బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నాం, చూడొచ్చు వీడియోలో. లైక్ షీ ఈజ్ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ బికాస్ పిల్లలకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. మరి అది ఇంత దగ్గర నుండి చూడడం వీఆర్ రియల్లీ లక్కీ. అండ్ మనకి పక్కనే కోనేరు కూడా ఉంటుంది. సో ఆ వాటర్ అంతా మనకి తుంగభద్ర కెనాల్ నుండి అందులోకి వస్తాయన్నమాట. సో అక్కడ నుండి మేము ఇప్పుడే రిటర్న్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం కామెంట్స్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి, లైక్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.